పొగ తాగడం, మద్యం సేవించడం ఆరోగ్యానికి హానికరం. వైజాగ్ అందమైన సిటీస్లో ఇదొకటి. అందమైన సిటీయే కాదండోయ్, అందులో ఉండే లవ్ స్టోరీస్ కూడా అందమైనవే. అలా ఎన్నో లవ్ స్టోరీస్లో ఒకటి మన వంశీ దీపికాల ప్రేమ కథ. ఇంకేట్రా బాబా విషయాలు? ఏముంటారా, రోజు ఇంటర్వ్యూస్కి వెళ్ళడం రావడం, జాబ్ మాత్రం రావడం లేదు. మనడేంట్రా బాగా బిజీగా ఉన్నాడు? ఏం చెప్తాంరా, మనది జాబ్ ప్రాబ్లం అయితే ఆడిది లవ్ ప్రాబ్లం. ఏమైందిరా వాడికి? ఏమోరా, ఎప్పుడు ఫోన్లో ఉంటాడు, డల్గా మాట్లాడుతుంటాడు, లోపల చాలా ఫీల్ అవుతున్నాడు. ఒకసారి నువ్వు మాట్లాడి చూడు. ఏమైంది రవి, ఈ మధ్య ఎదురులా ఉంటున్నావు? మాతో కూడా సరిగా మాట్లాడటం లేదు. నా మూడేం బాలేదురా. లవ్లో ఏదైనా ప్రాబ్లమా? ఏమైనా ఉంటే చెప్పరా, సాల్వ్ చేద్దాం. తర్వాత కలుద్దాంరా. హలో వంశీ, రవి గారు సూసైడ్ అటెంప్ట్ చేసుకున్నాడు రా. వాట్? నువ్వు త్వరగా రారా వాడింటికి. ఇప్పటికే వాడు బాధలో ఉన్నాడు, అలా కొట్టేవేంట్రా? లావణ్యకు పెళ్ళైపోయిందిరా. 3 yearsగా నన్ను ప్రేమించిన లావణ్య వేరే వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయిందిరా. ఫ్యూచర్ అంతా తన్నే ఊహించుకున్నాను, ఎన్నో కలలు కన్నాను, సర్వం తనే అనుకున్నాను. కానీ తను నన్ను వదిలి వెళ్ళిపోయింది. పేరెంట్స్ని ఒప్పించలేక వేరే వాడిని పెళ్లి చేసుకుని వెళ్ళిపోయింది. ఇక నేను ఎవరి కోసం బతకాలి? కరెక్టేరా, నువ్వు సూపరు. పాప 3 ఏళ్ళ నుంచి ప్రేమించిన అమ్మాయి హ్యాండ్ ఇచ్చిందంటే చావడం తప్పే కాదు. ఎందుకంటే నీకు లావణ్యకి ముందు ఎవరు లేరు, లావణ్యకి తర్వాత ఎవరు లేరు. అంతెందుకు, వీడు పుట్టగానే పాలిచ్చి పెంచి పెద్దోని చేసింది లావణ్య. నీకెవరూ లేరు, ఫ్రెండ్స్ లేరు, ఫ్యామిలీ లేరు, ఎవరూ లేరు. ఉన్నది ఒక్క లావణ్య మాత్రమే. ఇప్పుడు ఆ లావణ్య కూడా లేదు, చచ్చిపోవచ్చు. ఏది దీంతోనే కదా కోసుకుంది. కోసుకో, ఈసారి చెయ్యి కాదు పేక్ కోసుకో. సారీరా, నేను తప్పు చేశాను. నా బుర్ర చెడిపోయింది. మీలాంటి ఫ్రెండ్స్ ఉన్నారు, నాకు అది చాలు. నాకు ఇంకే లావణ్య వద్దు. నేను ఇంకే అమ్మాయిని లవ్ చేయను. లవ్ చేయడం తప్పు కాదు, కానీ లైఫ్లో లవరు ఇదే ఉంటాయి అనుకోవడం మాత్రం పొరపాటు. నువ్వు ఈ పొరపాటు మళ్ళీ చేయవని అనుకుంటున్నాను. మామ చెప్పరా. రే, ఎక్కడున్నావు? నేను వెయిట్ చేస్తున్నాను రా, మా గర్ల్ ఫ్రెండ్ వస్తానంది. నీ అయ్యా సినిమా అన్నావు? అమ్మమ్మ, నా గర్ల్ ఫ్రెండ్ వస్తుంది. మామ బాయ్ 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 బాయ్. రే రే, వావ్.
ఇంతెంట్లో చల్లగా ఎప్పుడు అనిపించలేదు, కానీ ఈరోజు అనిపిస్తుంది. బహుశా నీ వల్లనేమో. ఇంత ఆక్సిజన్ ఉన్నా ఊపిరి ఆడకపోవటం అంటే ఇదేనేమో, ఇది కూడా నీ వల్లనేమో. నచ్చిన అమ్మాయి పక్కన ఉంటే లోకం కనిపించదంటే నమ్మలేదు. నీ వల్ల నిజమే అనిపిస్తుంది. ఎక్స్క్యూజ్ మీ. ఐ లవ్ యూ. ఇడియట్. ఓ ఓ ఓ ఓ ఓ ఓ, నేను ఇడియటా? అలా కనిపిస్తున్నానా? మరి ఇప్పుడే చూసారు, అప్పుడే ఐ లవ్ యూ అంటే? ఓ, నువ్వు రేపు కనిపించినా చెప్తా, ఎల్లుండి కనిపించినా చెప్తా, వచ్చే సంవత్సరం కనిపించినా చెప్తా. ఎందుకంటే అంత అందంగా ఉన్నావు. ఇలాంటి సినిమా డైలాగులు నేను విన్నాను గానీ అటు తప్పుకో. నీతో ఎప్పుడు ఫోన్లో మాట్లాడతా, ఏ పని చేసినా చెప్తా, లాంగ్ డ్రైవ్కి తీసుకెళ్తా, పార్క్, మూవీ, రెస్టారెంట్ ఇలా అన్నీ తీసుకెళ్తానని 100% గ్యారంటీ ఇవ్వలేను. బట్ నీకోసం ట్రై చేస్తా, బికాస్ ఐ లవ్ యూ. ఇంతకీ మీ పేరు? దీపిక. కంగ్రాట్స్ వంశీ. ఎందుకు? రేపు నీకు జాబ్ వచ్చేస్తుంది కదా. జాబా? ఆ టీచర్ జాబా? 1 month నుండి వెయిట్ చేస్తున్నా, నాకు నమ్మకం లేదు. అబ్బా, అది కాదు వంశీ. మా డాడీ ఇన్ఫోసిస్ లో జనరల్ మేనేజర్ అని తెలుసుగా. మా డాడీని అడిగాను, నేను రిఫర్ చేస్తా అన్నారు. రేపు ఇంటర్వ్యూ ఉంది, సో వెళ్ళు. డెఫినెట్ గా జాబ్ నీకే. తర్వాత మా డాడీతో మన పెళ్లి గురించి కూడా మాట్లాడేద్దాం. ఓ పని అయిపోతుంది. ఏమంటావు? అలా అంటావా? సరే, నువ్వు ఎందుకు చెప్తున్నావు కదా, చేద్దాం. లవ్ యూ రా. హలో వంశీ, ఏం చేస్తున్నావు? పడుకున్నా దీపిక. ఇంకా పడుకున్నావా? ఈరోజు ఇంటర్వ్యూ ఉంది, మర్చిపోయావా? నైనా, సరే తర్వాత చేస్తాను. జిఎం గారు చెప్పిన వంశీ మీరే కదా? ఓకే, వెల్ వంశీ, shall we start the interview? Mr. Vamsi, tell me about yourself. మీ గురించి ఏమైనా చెప్పండి. ఏం చెప్పాలి నీకు? నీకు నా గురించి తెలీదా?
ఎందుకు ఇలా చేస్తున్నావు? వాట్? నేనేం చేశా? నేను ఎంతగా ప్రేమించా, ఎంతగా నమ్మా. మిస్టర్ వంశీ, వాట్ ఆర్ యూ టాకింగ్? ఏం సంబంధం లేకుండా మాట్లాడుతున్నావు? ఏ సంబంధం లేకుండానే వేరే వాడితో తిరుగుతున్నావా? ఎంతకాలం నేను ఇలా మోసం చేస్తున్నావు? ఓ మై గాడ్, వాట్ ద హెల్ ఈస్ హ్యాపెనింగ్ హియర్? నిజమే, నాకు హెల్ అంటే ఏంటి ఈరోజు చూపించావు. ఆర్ యూ ఇన్సేన్? మీరేం మాట్లాడుతున్నా మీకైనా అర్థం అవుతుందా? నా జీవితానికి అర్థం లేకుండా పోయింది. వంశీ, యూ ప్లీజ్ స్టాప్ అండ్ గెట్ అవుట్. ఐఎమ్ సారీ. ఐ సెడ్ గెట్ అవుట్. ఇలాంటి వాళ్ళు ఉద్యోగాల కోసం ఎందుకు వస్తారో తెలియదు, మా బుర్రలు తినడానికి. వినవే వినవే మనసా వినవే, నువ్వు వేరైతే నేనే లేనే. హృదయం ఉదయం కనదే ఇకపై, క్షణమే యుగమై పడిని మెదపై. మసకయంచు దారిలోకి ఎండలాగా చేరుమా, ఇసుక నిండు ఈ ఎడారి పైన వాన చల్లుమా. హార్న్ వినపట్లేదు అక్కడ? నేనున్నాను కాబట్టి సరిపోయింది. అయినా నువ్వేంటి ఇక్కడ? వంశీ, నువ్వేంటి ఇక్కడ? 2 రోజుల నుంచి నా కాల్ ఎందుకు లిఫ్ట్ చేయట్లేదు? తనెవరు? ఎవరు? అక్కడ అబ్బాయితో ఉన్నది. ఓ తను మా అక్క. మీ ట్విన్సా? అవును. మరి నాకు ఎప్పుడు చెప్పలేదు. డైరెక్ట్ గా పరిచయం చేసి సర్ప్రైజ్ ఇద్దాం అనుకున్నాను, బట్ మరి అతను? తను మా అక్క కాబోయే హస్బెండ్. ఓ మై గాడ్, ఎంత పొరపడ్డాను. తొందరపడి సూసైడ్ చేసుకుంటే చా. ఏమైంది? ఏం లేదు, పద పరిచయం చేస్తాను. తిను మా సిస్టర్ ప్రజ్ఞ, తిను మా బావు వినీత్. హలో. తిను వంశీ. సరే మేము వెళ్తాం, మళ్ళీ కలుద్దాం. అవును, ఆ ఇంటర్వ్యూ సంగతి ఏమైంది వంశీ? ఏమో, దాని గురించి ఇప్పుడు ఎందుకులే. అదేంటి, ఆ రోజు వెళ్ళలేదా? నీకు జాబ్ రాలేదా? నీకు విషయం తెలుసా, నాకు ఆ టీసీ జాబ్ కన్ఫర్మ్ అయింది. జీవితంలో జరిగే ఎన్నో అనర్థాలకు కారణం
తొందరపాటు. ఆ తొందరపాటే మన వంశీ పడుంటే తన ప్రేయసి పంచే ప్రేమని, ప్రేమ ఇచ్చే అందమైన జీవితాన్ని కోల్పోయి ఉండేవాడు. సో ఫ్రెండ్స్, ఇదండి మన వంశీ దీపికల ప్రేమ కథ. మరో స్వీట్ లవ్ స్టోరీతో త్వరలో కలుద్దాం.